పసుపు బోర్డు ఏర్పాటులో జాప్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. భూమి కేటాయిస్తే ఎప్పుడో ప్రధాని ఏర్పాటు చేసేవారన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే అభివృద్ధి కార్యక్రమాలు పథకాల ద్వారా యువతకు ఉపాధి లభిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీకి ఇప్పటికే భూమి కేటాయించే దిక్కే లేదన్నారు. ప్రధాని పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో గులాబీలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ అరవింద్ మండిపడ్డారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ కావాలనే కొందరిని కాంగ్రెస్ లోకి పంపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు ఓటేసినా బీఆర్ఎస్ కు వేసినట్లేనని అరవింద్ అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ గారు మొన్న 1వ తారీఖు నాడు మహబూబ్ నగర్ లో చెప్పిండ్రు. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేబినెట్ అప్రూవ్ చేసి గెజెట్ కూడా విడుదల చేసేసింది. నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఫర్ టర్మరిక్ ఫార్మర్స్ ఇస్ అ రియాలిటీ నౌ. ఇట్ ఈస్ అ రియాలిటీ. పోయిన సంవత్సరం 1600 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ జరిగింది పసుపు యొక్క ఉత్పత్తులు. దాన్ని 8400 కోట్లకు పెంచాలన్న టార్గెట్ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చిండ్రు. ఇవాళ ఈ అనౌన్స్మెంట్ తోటి 1000 రూపాయలు పెరుగుతుంది రేటు. మొన్నటిదాకా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అన్నాడు. నీకు 8 సంవత్సరాలు పట్టిందా నీకు ల్యాండ్ నీకే? ఈయంగానే కోచ్లు తయారవుతున్నాయి, ఆడ వ్యాగన్లు తయారవుతున్నాయి. 1000 కోట్ల పెట్టుబడి వస్తున్నది, 1000 ఉద్యోగాలు వస్తున్నాయి. నీకు ప్రధానమంత్రి సమ్మక్క సారక్క యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ది డిక్లేర్ చేసేటప్పుడు అని చెప్పిండు, మీరు కోఆపరేట్ చేస్తుంటే ఎప్పుడో చేస్తుండే అని. వీళ్ళకి వీటికి జాగేయనికి కూడా దిక్కుండదు. వ్యాగన్ ఫ్యాక్టరీకి కూడా జాగేయలేదు మస్తేన్లు. ఆయన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేసిండు 1000 కోట్లు పెట్టి. మీ చెల్లె చెప్పలేదా 100 రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అని? ఏం బిక్తాన్రు? ఏడబెట్టుకుంటారు ముఖం చెప్పాలి. ముఖ్యమంత్రి 1 మెగావాట్ ఎక్స్ట్రా ఉత్పత్తి చేసిండండి పవర్. ఇలా ఎన్టీపీసీ ఒకటి అయిపోయి మరి కొద్ది కాలంలో రెండోది కూడా అయిపోతుంది యూనిట్. కేసీఆర్ ఇంట్లో కూర్చొని జనాలను దోలుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలకి జాయినింగ్ కి జనాలను దోలుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో రేపు ఆడ కంటెస్ట్ చేపిస్తాడు, టికెట్ ఫైనల్ చేస్తాడు. ఓడినోడు ఓడతాడు, గెలిచినోడు ఫండింగ్ చేస్తాడు. కాంగ్రెస్ క్యాండిడేట్లకి కేసీఆర్ ఫండింగ్ చేస్తాడు. గెలిచిన అంటే ఇటే రావాలి. మళ్ళా మీ ఎమ్మెల్యేలు 14లో వేయండ్రు, మీ ఎమ్మెల్యేలు 18లో వేయండ్రు. రేవంత్ రెడ్డిని మీరే కాపాడుతున్నారు. రేపు మీరు మళ్ళా ప్రజలు ఏమన్నా కాంగ్రెస్ కోటెత్తే ఆ బీఆర్ఎస్కి సీట్ ఇచ్చినట్టు. నరేంద్ర మోడీ గారు మొన్న 1వ తారీఖు నాడు మహబూబ్ నగర్ లో చెప్పిండ్రు. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేబినెట్ అప్రూవ్ చేసి గెజెట్ కూడా విడుదల చేసేసింది.